వరంగల్ ములుగులో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జంపన్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. అయితే జంపన్న వాగులో స్నానానికి దిగి తిమ్మయ్య అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు. ఫోటోలో చూస్తున్న ఈ వ్యక్తి పేరే తిమ్మయ్య. ఇతను ఆచూకీ తెలియట్లేదు. గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇక ములుగు జిల్లా వాజేడులోని బొగత వాటర్ ఫాల్స్ దగ్గర పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాటర్ ఫాల్స్ ఎంట్రీని తాత్కాలికంగా మూసేశారు అధికారులు. మంచిర్యాల జిల్లా చెన్నూరు, కోటపల్లి, జైపూరు మండలాల్లో కురుస్తున్న వర్షాలకి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల రోడ్లు కూడా మునిగిపోవడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలంటున్నారు అధికారులు. మంచిర్యాల జిల్లా కోటపల్లి సరిహద్దులోని ప్రాణహిత నది మహోగ్ర రూపం దాల్చింది. తీర గ్రామాల ప్రజలు ఇంట్లోంచి బయట అడుగుపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఇటు అధికారులు కూడా రంగంలోకి దిగి ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు. అటు ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం ఏడులపాడులోని రోళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం ఏడులపాడులోని రోళ్లవాగు మనం చూస్తున్నాం. ఏ స్థాయిలో అక్కడ వరద ప్రవాహం అయితే పశువులు ఆ గట్టున మేస్తున్నాయి, ఈ గట్టుకు వస్తున్నాయి. సో ఇవి అటు మేస్తున్నప్పుడే చాలా గట్టి వాన పడి ఈ స్థాయి దాకా వరద ప్రవాహం వచ్చినట్టు మనకు తెలుస్తోంది. సో అక్కడ వాటిని రక్షించడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. సో అంత భారీ వాన పడింది, అది కూడా కాస్త తక్కువ టైంలోనే. ఆ ఘటన పశువులన్నీ మనం చూస్తున్నాం. అవన్నీ ఇటు రావాలి, వరద ప్రవాహం తగ్గితేనే ఇవన్నీ ఇటు వచ్చే అవకాశం ఉంది. సో ఆ స్థాయిలో అక్కడ రోళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇటు పెద్దపల్లి జిల్లా రామగుండంలో కురుస్తున్న వర్షాలకు బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. రామగుండం రీజియన్లోని ఓపెన్ కాస్ట్ గనులన్నీ జలమయమైపోయాయి. ఫలితంగా 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా వర్షం దంచి కొడుతోంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. స్నానఘాట్లను తాకుతూ వరద ప్రవహిస్తోంది. దిగువ ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అది మెయిన్గా ఉత్తర తెలంగాణ పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా సరే వర్షాలు, వరదలే మనకు ఏరియాలలో కనిపిస్తున్నాయి. చాలా చోట్ల వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ఇక జలపాతాల దగ్గర ఆల్రెడీ ఆంక్షలు పెట్టేశారు, రావద్దంటూ. ఎందుకంటే అక్కడ ప్రమాదకర స్థాయిలో నీళ్ళు అక్కడ ఉన్నాయి. మనం రైట్ సైడ్ టాప్లో డౌన్లో చూస్తున్నాం బొగత జలపాతం. వర్షాకాలం ఖచ్చితంగా బొగతకు ఎంతోమంది క్యూ కడుతూ ఉంటారు. బట్ అక్కడికి రావద్దని చెప్పేశారు. సో పర్యాటకులు రాకూడదు. అండ్ ఇక పైన రోళ్లవాగు మనం చూస్తున్నాం ఆసిఫాబాద్లోను. ఆ రోళ్లవాగుడు ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో మనం చూస్తున్నాం. అక్కడ ఆ పశువులు అటువైపే ఆగిపోయాయి. ఇటు కొన్ని ఉన్నాయని అంటే చాలా తక్కువ టైంలోనే ఇంత వాన వరద వచ్చిందని. ఇటు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి కూడా ఆగిపోయింది.